గైస్, వెల్కమ్ టు జే బడి తెలుగు ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. హాయ్ గైస్, రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు దగ్గర తీసుకొస్తాను. ఇవన్నీ నిజంగా జరిగిన కథలు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నేను వినడానికే నాకు ఆశ్చర్యం వేసింది. అది ఏమైందంటే, నా స్నేహితుడు నాతో షేర్ చేసుకున్నాడు. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టోరీలోకి వెళ్తే అదొక చిన్న ఫ్యామిలీ. అందులో ఒక అమ్మ, కొడుకు. సో వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోయాడు. సో అమ్మ, కొడుకు మాత్రమే ఉన్నారు. అలా ముందు సాగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి హఠాత్తుగా వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. అప్పుడు ఆ ఇల్లంతా బాగా బాధాకరంగా తయారైపోయింది. ఉన్న ఒక్కమ్మ, ఒకే ఒక తోడు తను పోయింది. తనకు వాళ్ళ అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను లేకపోతే తను ఉండలేనేమో అన్నంత ఇష్టం. సో అంత్యక్రియలంతా జరిగాయి. సో ఆమెని శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశానంలో పూజ చేస్తారు. ఇతను ఎంత బాధపడుతున్నాడంటే రోజు శ్మశానానికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ సమాధి దగ్గర వెళ్ళి పడి ఏడుస్తూ ఉండేవాడు. రోజు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి వెంట వెళ్ళి తీసుకొచ్చేవాడు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఏమైందంటే, కొంచెం రాత్రి టైంలో కూడా ఉన్నట్టుండి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది. అతను లేచి నేరుగా శ్మశానానికి వెళ్ళి వాళ్ళ అమ్మ శవం ఎక్కడుందని ఎదిగి వెళ్ళి అక్కడ వెళ్ళి బాధపడుతూ ఉన్నాడు. ఆ మట్టి పోసిన దాని మీద వెళ్ళి పడి బాధపడుతూ ఉన్నాడు. సో తన ఫ్రెండ్ తన కోసం వెతుక్కొని వచ్చాడు. ఆ ఫ్రెండ్ తను చూస్తూ ఉన్నాడు. తను బాధపడి ఓదార్చలేక చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆ బాధపడుతున్న అతను ఎగిరి పక్కకు వెళ్ళిపడ్డాడు. వాడికి మాత్రమే ఎవర్రా నువ్వు అన్న మాట వినిపించింది. వాడు భయంతో అక్కడి నుంచి పరిగెత్తి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఏరా నాకేమీ వినిపించట్లేదురా, నీకు మాత్రం వినిపించాయా ఏంటి? అక్కడ ఉన్నది మీ అమ్మాయి కదరా, నిన్నెందుకురా, నువ్వెవరు అని అడుగుతుంది అని అంటాడు. ఏమోరా నాకు తెలియదు, నేను రోజులాగానే ఆడ కూర్చొని బాధపడుతూ ఉంటే ఉన్నట్టుండి నేను ఎగిరిపడ్డానురా. నువ్వు ఎగిరిపడ్డం నేను గమనించాను, కానీ నాకైతే ఏ మాటలు వినిపించలేదు. నీకు మాత్రం వినిపించాయి. ఏమని వినిపించాయి? స్పష్టంగా చెప్పు నాతో. నేను ఎగిరి ఆడ పడేటప్పటికీ నాకు మాత్రమే, ఎవర్రా నువ్వు, ఎందుకురా నా మీద పడుతున్నావు అని అరిచారు. అది ఆడ వాయిసే, కానీ అది మా అమ్మ వాయిస్ కాదురా, అది ఎవరో తెలియట్లేదు అని టెన్షన్గా చెప్పాడు. సరే వద్దు, ఇది రాత్రి టైం, మనం ఇంటికి వెళ్దాందా అనేసి తన స్నేహితుని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ తర్వాత రోజు కూడా వాళ్ళ అమ్మలో బాగా గుర్తొస్తుంది. కానీ అక్కడ సమాధి దగ్గరికి వెళ్దామనుకున్నాడు. సరే అని నిదానంగా వెళ్ళాడు సమాధి దగ్గర. అంతలోపు మళ్ళా ఆ గొంతు, మళ్ళీ వచ్చావా నువ్వు, వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి వినిపించింది వాయిస్. కానీ తన స్నేహితుడికి మాత్రం ఏమీ వినిపించలేదు. రే ఏదో జరుగుతుందిరా, ఎవరినన్నా మనం అడుగుదాంరా ఏమైందనేసి అని అడుగుతాడు. సో అంతలోపు అక్కడ ఒక పెద్ద అయ్యవారు, అదే పంతులు ఆయన ఉంటారు, జాతకాలు చెప్తా అలాంటి ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళి
స్వామి ఈ మరి మా అమ్మ చనిపోయింది, అక్కడ పూడ్చాము. నేను రోజు మరి మా అమ్మ గుర్తొచ్చి వెళ్ళి ఏడుస్తూ వచ్చేవాడిని. కానీ ఉన్నట్టుండి నేను అక్కడ అమ్మ మీద పడుకుండేవాడిని, ఎగిరి పక్కన పడ్డాను. అప్పటి నుంచి నాకు ఒక వింత వింత శబ్దాలు, వింత వింత వాయిస్లు వినిపిస్తున్నాయి స్వామి అని చెప్తాడు. అవునా నాయనా, అది కూర్చోనైనా చూద్దాము అని చెప్పి అతను నీట్గా విని, నీతో ఏం మాట్లాడింది చెప్పునైనా అనేసి మొత్తం అంతా కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత మీ అమ్మ చనిపోయి ఎన్ని రోజులైంది అయినా అంటాడు. మా అమ్మ చనిపోయి నెల అవుతుంది స్వామి అంటాడు. నెల అవుతుందా నాయన, ఇది శ్మశానమా, అంత పెద్ద శ్మశానమా అని అడుగుతాడు. కాదు స్వామి అంటే, అప్పుడు ఒకసారి మన ఇద్దరం అక్కడికి వెళ్దాము అంటాడు. సరే తీరా వెళ్ళాడు. ఆయన్ని పంతుల్ని తీసుకొని అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కాటి కాపరి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. స్వామి ఆయన్ని ఎందుకు అడుగుతున్నాం మనం? నాకు తెలుసు కదా, మా అమ్మని ఎక్కడ కూర్చారో నాకు తెలుసు, అక్కడ అని అడుగుతాడు, చెప్తాడు. అప్పుడు సరేనైనా నీకు తెలుసు, ఉండు అనేసి కాటి కాపరి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇక్కడ ఇతని అమ్మని పూడ్చారు కదా, తర్వాత అక్కడంతా మళ్ళా ఇంకా ఏమన్నా జరిగిందా అని అడుగుతాడు. ఎన్ని రోజులైంది అని అడుగుతాడు. నెల రోజులైంది అంటే, నెల రోజులైందా, ఇప్పటికీ అక్కడ కనీసం ఒక 4-5 శవాల పైనే మారిపోయి ఉంటాయి స్వామి. అతను అప్పటికి తనకి ఒక క్లారిటీ అర్థమైంది. సో వాళ్ళ అమ్మ శవం కాకుండా దాని తర్వాత చాలా చాలా శవాలు అక్కడ పూడ్చబడ్డాయి. సో తనతో మాట్లాడేది వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అమ్మ తర్వాత ఎవరో చనిపోయిన అమ్మాయి అక్కడ ఉంది. అందువల్లే తను ఎగిరి పడాల్సి వచ్చిందని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇంకొకసారి ఇట్లా రాకూడదు అని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హాయ్ గైస్, స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ.